కేసీఆర్ ప్రభుత్వం. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా ఈఎన్సీ అనిల్ కుమార్ గారికి కూడా నేను మాట్లాడినా వాళ్ళకి చెప్పిన 100 ఎకరాల్లో పంటలు ఎండుతున్నాయి. మేము కూడా చూస్తా ఊకోం. ఎందుకంటే రైతులు నష్టపోయి రైతులు ఆగమయ్యే పరిస్థితున్నప్పుడు మేము వదిలిపెట్టము. ఖచ్చితంగా రాబోయే 48 గంటల్లో నీళ్లు గిన ఇడిచిపెట్టకపోతే తప్పకుండా నేనే స్వయంగా పోయి మంత్రి గారి ఛాంబర్ ముంగట ధర్నా చేస్తాను. వదిలిపెట్టం ఈ ప్రభుత్వాన్ని. ఎందుకంటే కేసీఆర్ మీద కోపం ఉంటే మాతను కొట్లాడు, రాజకీయంగా తలపడు. కానీ ఇవాళ రైతులను ఎండబెట్టడం, రైతులను ఇవాళ చావగొట్టడం అనేది ఈ ప్రభుత్వానికి ఎంతమాత్రం మంచిది కాదు. ఇప్పటికే 450 మంది రైతులను పొట్టన పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు డిక్లరేషన్ అన్నారు, ఒక్కటంటే ఒక్క మాట కూడా ఇప్పటివరకు నిలబెట్టుకోలే. కనీసం ఇదివరకున్న రైతు బంధు కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. రైతు బంధు పైసలు కూడా వేసే ముఖం లేదు. కరెంట్ ఇచ్చే తెలివి లేదు, నీళ్లు ఇచ్చే తెలివి లేదు. ఆఖరికి బోర్లు ఎత్తిపోతా ఉన్నాయి. ఇలా ఇక్కడికి వస్తుంటే నాకు రైతన్నలు చెప్తా ఉన్నారు, అన్నా 600 ఫీట్లు కాదు 800 ఫీట్లు వేసినా కూడా ఒక 1 ఇంచ్ నీళ్లు కూడా పడతలేవు. చాలా దుర్భిక్ష పరిస్థితి వచ్చింది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక నీళ్లేమో పాతాళంలో పోయినాయి, నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి, నియామకాలేమో గాలికి పోయినాయి అన్న అని చెప్పి రైతులు చెప్తా ఉన్నారు, పిల్లలు చెప్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, సిగ్గు తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోండి. కనీసం ఇకనైనా రైతులను కాపాడడానికి వెంటనే ఇటు మిడిమానేరు నుంచి అటు రంగనాయక సాగర్ కూడా నీళ్లు విడుదల చేయాలి. ఎందుకంటే తంగలపల్లిలో అక్కడ కూడా రైతులు వచ్చినారు, 6 గ్రామాల రైతులు. జిల్లెల్లా, నేరెల్లా, రామచంద్రాపురం, దాచారం, అదేవిధంగా పైన ఉండే మాటిన్ల ఈ రైతులందరూ కూడా వచ్చినారు. వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు, అన్న మాకు రంగనాయక సాగర్ నుంచి నీళ్లు విడుదల చేయాలంటే ఇక్కడికి వెళ్ళి కావాలంటున్నారు, మీరు వెంటనే మిడిమానేరు నుంచి నీళ్లు విడుదల చేయాలని కోరినారు. ఇలా మిడిమానేరులో 16 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మనం అడుగుతున్నది 1 టీఎంసీ నీళ్లు మాత్రమే మల్కపేట రిజర్వాయర్కు విడుదల చేయమని అడుగుతున్నాం. దానికి ఏమాత్రం ఇబ్బంది కూడా లేదు. ఎందుకంటే తాగునీటి అవసరాలకు కేవలం 3 టీఎంసీలు కావాలి. ఇంకా 13 టీఎంసీలు సిలాకుంది. వెంటనే విడుదల చేసి ఎండిపోతున్న పంటలను ప్రభుత్వం కాపాడాలి. కాపాడకపోతే వదిలిపెట్టం. రైతాంగాన్ని కూడా కూడగట్టుకుని మా పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి కూడా పూనుకుంటుందని చెప్తూ వెంటనే మంత్రి గారు, ఈఎన్సీ గారు స్పందించి నీళ్లు విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ రైతులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరందరూ ధైర్యంగా ఉండండి. కేసీఆర్ గారు ఉన్నారు, మేమందరం ఉన్నాం. అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం, బయట కూడా వదిలిపెట్టాం. మీకు నీళ్లు ఇచ్చేదాకా కూడా ఎంబడబడతాం, వదిలిపెట్టాం. మీరు ధైర్యంగా ఉండాలి, గుండె ధైర్యంతో వ్యవసాయాన్ని కొనసాగించాలని చెప్పి కూడా తెలియజేస్తూ మరి మా గిరిజన రైతులకు వాళ్ళ పొట్టలు కొట్టే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యంగా పిచ్చి పనులు చేయవద్దని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ మరి నీళ్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ. తెలుగు పేరే ఉంది. ఇక్కడ రా. ఇది అడ్డం ఉంది కదా ఎట్లా వాళ్ళే ఉన్నారు. రాజు నాకు గవర్నమెంట్ ఫోటో